శ్రీనివాసో విజయతేతరాం అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది పురుషుడు, ఆది నారాయణుడు, ఆది మధ్యాంతరహితుడు, అనాది వాసనా సంచితమైనటువంటి ఈ జగజ్జాలంలో చిక్కుకున్నటువంటి సకల జీవులను ఉద్ధరించడానికి దిగివచ్చిన సర్వేశ్వరుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో మనం నయనానందకరంగా వీక్షించబోతున్నాం. దానికి ముందుగా ఈరోజు శ్రీవారి అనుగ్రహాన్ని పొంది ఆన్లైన్ ద్వారా శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో తమ పేర్లుని గోత్రాలను నమోదు చేసుకున్నటువంటి ఆ భాగవతోత్తముల యొక్క నామధేయాలను మనం పేర్లను చూస్తూ ఉన్నాం. మన సనాతన ధర్మంలో ఒక విశిష్టత, మనమంతా ఋషి పరంపరకు చెందిన వారంగా భావించడం జరుగుతోంది. ఆ ఋషికి సంబంధితమైనటువంటి పేరుని స్మరిస్తూ మనం స్వామి ముందు నిలిచి మన ఋషిని కీర్తిస్తూ ఆ సంబంధం కలిగిన వారమయ్యా శ్రీనివాస, ఋషులంతా నీ అనుగ్రహాన్ని పొందినటువంటి వారే కదా, మమ్మల్ని కూడా ఆ సంబంధంతో అనుగ్రహించు అని వేడుకోవటానికి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఒక విశిష్టమైన సంప్రదాయం. మనం ఏ పని చేసినప్పటికీ కూడా పెద్దలని స్మరిస్తూ ఆ దేవదేవునితో వారంతా కూడా నిరంతరం ఆ స్వామిని స్మరించి కీర్తించి తరించినటువంటి విధానాన్ని మనకు గుర్తు చేస్తూ ఈనాడు అశేషమైనటువంటి భక్త జనానీకమంతా ఆ శేషగిరి నిలయుడు శ్రీనివాసుడు, అపార కృపా సముద్రుడు, వెంకట విభుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం వైకుంఠాన్ని వదలి కదలి వచ్చి ఈ కనకాద్రి యందు పరమ కరుణతో కొలువు తీరినటువంటి కోమల శ్యామల స్వరూపుడు, భక్తుల కొంగు బంగారం, నయన మనోహరుడైనటువంటి నారాయణుని దివ్య కళ్యాణాన్ని వీక్షిస్తే కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, కుటుంబం వృద్ధి అవుతోంది, ధనధాన్య సంపత్తులు కలుగుతాయి, సత్సంతాన సౌభాగ్య సిద్ధి కలుగుతోంది. ఇలాగా కొన్ని విశేషాలని మరీచి మహర్షి
తన విమానార్చన కల్పంలో చెబుతారు. ఆ దేవదేవునికి కళ్యాణ మహోత్సవం వెంకటాచల క్షేత్రంలో కొన్ని వందల సంవత్సరాలుగా జరుగుతుంది. శాసనపరమైన ఆధారాలు మనకు కనిపిస్తాయి. అలాంటి ఆ స్వామి సన్నిధానంలో ఈ సమస్తమైన బ్రహ్మాండానికి కూడా ఆధారమైనటువంటి ఆ వెంకట విభుడు అర్చాస్వరూపంగా నిలిచినటువంటి స్వామి. అటు స్వామి సన్నిధిలో ఎన్నెన్నో ఉత్సవాలు అయినప్పటికీ కళ్యాణ మహోత్సవం అంటే ఆ స్వామికి, ఆ స్వామిని హృదయంలో పదిలపరుచుకొని తమ జీవనాన్ని కొనసాగించేటువంటి విశేష భక్తి భరితమైన హృదయం కలిగిన భాగవతోత్తములైన వారందరికీ కూడా ఆనందదాయకం. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎన్నెన్నో విశేషాలని మనం గ్రహించేటువంటి అవకాశాన్ని కలిగిస్తూ ఆ స్వామి అర్చా రూపంలో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చా అని ఈ స్థానాలలో పరమాత్మ నెలకొని ఉంటాడు అని మనకు ఆగమ శాస్త్రాలు చెబుతాయి. అదిగో అట్టి స్వామిని ఆశ్రయిద్దాం. గోవింద. శ్రీవారి ఆన్లైన్ కళ్యాణోత్సవమునకు దరఖాస్తు చేసుకున్న గృహస్థులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాల్సినది. ముందుగా నేను చెప్పిన విధముగా అందరూ తిరిగి చెప్పాలను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రియః శ్రేయః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిదయే నిధయే నిదగేర్తినాం నిధయేత్తినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః. తే నమః. శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విధే వికనసే నమః. వికనసే నమః. శృతి శృతి స్మృతి స్మృతి నదీ పూర్ణం నదీ పూర్ణం శాస్త్రకల్లోల శాస్త్రకల్లోల సంకులం సంకులం విష్ణుభక్తి విష్ణు భక్తి ఉదకం శుద్ధం ఉదకం శుద్ధం వందే శ్రీ వందే శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వవిఘ్న సర్వవిఘ్న ఉపశాంతయే ఉపశాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్త్రాత్యాః వక్త్రాద్యాః పారిషత్యాః పారిషద్యాః పరస్సతం పరస్సతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే హరి ఓం హరి ఓం శ్రీ శ్రీ గోవింద 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 అద్య శ్రీ అద్య శ్రీ భగవతో భగవతో మహాపురుషస్య మహాపురుషస్య విష్ణోః విష్ణోః ఆజ్ఞయ ఆజ్ఞయ ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే ద్వితీయ పరార్తే శ్రీ శ్రీ శ్వేతవరాహ కల్పే శ్వేతవరాహ కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే సఖాప్తే సఖాబ్దే మేరోః మేరోః దక్షిణే పార్శ్వే దక్షిణే పార్శ్వే శ్రీ శ్రీ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే శ్రీ
శ్రీ వెంకటాచలే వెంకటాచలే శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః దివ్య సన్నిధౌ దివ్య సన్నిధౌ అస్మిన్ అస్మిన్ వర్తమానేన వర్తమానేన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన ప్రభవాది ప్రభవాది షష్ఠి షష్ఠి సంవత్సరాణం సంవత్సరాణం మధ్యే మధ్యే శుభనక్షత్ర శుభనక్షత్ర శుభయోగ శుభయోగ శుభకరణ శుభకరణ ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః ప్రీత్యర్థం ప్రీత్యర్థం మమ మమ గోత్రోద్భవస్య ఇప్పుడు మీ యొక్క గోత్రము నామధేయస్య ఇప్పుడు మీ యొక్క పేరు ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు మీ యొక్క భార్య పేరు సహకుటుంబానాం సహ కుటుంబానాం ఇప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు మీ యొక్క కోరికలను ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహకుటుంబానాం సహ కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్యానాం ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ఇష్ట ఇష్ట కామ్యార్థ కామ్యార్థ సిద్ధ్యర్థం ప్రీత్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామ్యమోక్ష కామ్యమోక్ష చతుర్విధ చతుర్విధ పురుషార్థ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కరుణాకటాక్ష కరుణాకటాక్ష వీక్షణ వీక్షణ పరిపూర్ణ పరిపూర్ణ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సత్సంతాన సత్సంతాన సౌభాగ్య సౌభాగ్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే సర్వకార్య సర్వకార్య ఆనుకూల ఆనుకూల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం శ్రీభూమినీల శ్రీభూమినీల సమేతస్య సమేతస్య శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస స్వామినః స్వామినః కళ్యాణోత్సవం కళ్యాణోత్సవం శ్రీ శ్రీ వైఖానస వైఖానస దివ్య దివ్య ఆగమోక్త ఆఘమోక్త ప్రకారేణ ప్రకారేణ అహం అహం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాసార్పణమస్తు. శ్రీనివాసార్పణమస్తు. ఆనంద నిలయవాస గోవింద గోవింద సంకల్పం చెప్పుకోవటం జరిగింది. మానవ మనస్సు అనేక విధాలుగా చెదిరి ఉంటోంది. దాన్ని ఒక చోటకు చేర్చి పరమాత్మ యందు లగ్నం చేయడానికి సంకల్పమని ప్రాణాయామమని బ్రహ్మాంజలి పట్టి కుడి ఊరువు మీద ఆ బ్రహ్మాంజలి చేతిని ఎడమ చేతిలో కుడి చేయి వేసి అలాగ నిలిపి సంకల్పం చెప్పడం అనేటువంటిది మనకు సంప్రదాయంలో కనిపిస్తోంది. అంటే శరీరము మనస్సు బుద్ధి ఇంద్రియాలు
జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఒక చోట నిలిస్తేనే క్రియ అనేది జరుగుతోంది, ఒక పని జరుగుతోంది. అందుకని ఈ రోజున ఈ శార్వరినామ సంవత్సరంలో మాఘమాసం బహుళ ఏకాదశి రోజున ఈరోజు స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో మన హృదయాన్ని నిలిపి అన్ని ఇంద్రియాలని కూడా నడిపేటువంటి వాడు హృషీకేశుడు ఆయన. కాబట్టి ఆయన సన్నిధానంలోనే ఈ మనస్సుని నిలిపి అద్యైవమే మానస రాజహంస అని కులశేఖరుల వారు చెప్పినట్లుగా అలాంటి భక్తిని, శక్తిని, యుక్తిని, ఆసక్తిని, అనురక్తిని ప్రసాదించు వెంకట విభో అని మనమంతా ప్రార్థిస్తూ ఉంటే చిరునవ్వులు చిందించే చిద్విలాసుడు శ్రీనివాసుడు తన వరద హస్తంతో నేను కటివరద హస్తుడనై కామితార్థ ప్రదుడనై కళ్యాణవాసుడనై శ్రీనివాసుడనై సదా సిద్ధంగానే ఉన్నాను అని తెలియజేస్తున్నాడా అన్నట్లుగా తన పాదాలని ఆశ్రయించు అని చెప్తున్నట్లుగా ఉన్న ఆ దేవదేవుని చెంత అదిగో కళ్యాణ శుభారంభం జరిగింది. వీక్షిద్దాం. గోవింద. మధ్యే స్థిత్వాసనే కుసమగే సముధీరగంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి విపుణేకగురుం ప్రసన్నం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతాం. ప్రాణానాగమ్య అస్యాం స్మృతౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఏతద్ శ్రీ శేషాచలక్షేత్ర నివాసినః శ్రీభూమి నీలాసమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీ వైఖార్స్ భగవచ్ఛాస్త్రోక్తమార్గేణ లోకక్షేమార్థక్రియమాణ వైవాహిక మహోత్సవకర్మాంగం ఉపాసనాగ్నౌ ఆఘారకర్మాంగం ప్రధాన హోమకర్మాంగం లాజహోమకర్మాంగం మాంగళ్యధారణకర్మాంగం రక్షాబంధనకర్మాంగం సద్యోంకురార్పణకర్మాంగం సర్వ ఉపకరణ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం ప్రతిగాదం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహవాచనం కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన సమావాప్యర్థం విశ్వక్సేనారదం తథ కరకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తస్సు చమానశేషో సరత్సరిత్సు పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయిష్యే. గుణవత్తాగం సర్వగం సుధర్మా గిరమాప శివా శుభతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వర్ణయే సహస్రం యజ్ఞయాప్పా కావితాః పురుత్రాన్ तेभ्यो नैन्द्रस्वरितोत विष्णुर्विश्वे देवा अमुञ्चन्दमरुदस्तस्य करके पाञ्चभूतिमावाहयामि. ओं वरुणमावाहयामि प्रचेसमावाहयामि रक्ताम्बरमावाहयामि रजस्पतिमावाहयामि वरुणाग्रमः इदमासनम् वरुणाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि. वरुणाग्रमः गुडोपहारं निवेदयामि. वरुणाग्रमः ताम्बूलं समर्पयामि. वरुणाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु. विश्वक्सेनस्पतो राजा भगवान् सर्वकर्मणः तस्मान्नान्यमुपासीता कर्मणां विघ्नशान्तये. आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रथमागच कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम्. ओम आग्नेयो यस्मात् द्विजामहे त्वा विश्वे सदात्वं महितो निशम्भो वैराजन्ते सुगन्धत्तां प्रेषामधीशोपदानामनादिः यामे शस्तां दिनितां ददातु. पद्माकारमण्डले ओम भूः विश्वक्सेनमावाहयामि. ओम भुवः शान्तमावाहयामि. ओम स्वारमावाहयामि. ओम भूर्भुवस्वावितमावाहयामि. पद्मत्नीं सूत्रवतीमावाहयामि. वामेजगामावाहयामि. विश्वक्सेनादिभ्यो नमः. इदमासनम् विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि.
विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि विश्वक्सेनाग्रमः ताम्बूलं समर्पयामि विश्वक्सेनाग्रमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्तिप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां भगवान् प्रजापतिः साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां शुभानि साम्यन्तु घोराणि साम्यन्तु पापानि साम्यन्त्वादितयः शुभानि वर्धन्तां शुभानि ओं तो देवा अवन्तरागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानदे पदं समूढमस्य पाकुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाधाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति गतो व्रतानि पस्पसे इन्द्रस्य यज्ञस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरा ततं तद्विप्रासो विपण्यवो जाग्रवाकुं तस्समिन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णेभिः शृणुगामदेवाः भद्रं पश्येमाक्षमृगजत्राः शरीरङ्गैः स्तुष्ट्वाकुंसस्तनूभिः विषेमदेवहितं हिदायुः सुतमिन्नु सरदो अन्तिदेवागत्तानश्चक्राजरसं तनूना पुत्रासो यत्र पितरो भवन्ति मानो मद्यारीर्षतायुर्गन्तोः अतिथिद्यौरन्तिदक्षं मयुतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना मयुतिर्जातमयुतिर्जने त्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतोपविशं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति यावत् सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते प्राणानागम्य अस्यां स्मृतो श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वज्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासमनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्यां स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति पुण्यां स्वस्तिं भवन्तो ब्रवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्येन्दमसोमसद्ध्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः हृतञ्जीवमृतस्वीराः प्राणानागम्य अस्यां स्मृतौ श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिक महोत्सवकर्माङ्गं पुण्याः कर्मणि पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुज्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयोभुवस्थानभूर्जे दधातना महेर्णागचक्षसे यवस्वितमोरसस्तस्य वाजिगते हरः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोग्यस्य क्षगा गजिन्वता आपो जनयताचनः दिविस्रयस्वान्तरिक्षे यतस्य पृथिव्या सम्भवद्ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा पवमानस्ववर्जनः पवित्रेण विचर्षणिः यः पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनवो धिया पुनन्तु विश्व आयवः जातवेद पवित्रवत् पवित्रेण पुनाहि मां शुक्रेण देवतीत्यत् अग्ने कृत्वा क्रतुघुम्बृणो यत्ते पवित्रमक्षुषि अग्नेवतमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति दैव्याघात् यस्ये बक्वे स्तनवो वीतपृष्टाः तया वदन्तः सतमाद्येषु वयज्ञस्यावतयोरगीनां वैश्वानरोर्षभिर्मा पुनातो वातः प्राणेने श्रियोमयो भूः ध्या वा पृथिवी पयसापयोभिः ऋतावरी यज्ञिगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वर्चिष्टैर्देवन्नभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरद्येते मुषभिः सम्वृतकुम्भसम्
सर्वगुं सबूतमश्नाति सवितं मातरिष्वणा पवमानीर्यो अद्येति ऋविस्समृतगं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदगं पवमाने स्वस्यगने सुतुगाहि पयस्वतीः ऋषिभिस्समृतोर्सः ब्राह्मणे स्मृतगं हितं पवमानेर्दिशन्तुनः इमं लोकपदो अमं कामान् समर्थयन्तुनः देवी देवैः समाभृताः अवमाने स्वस्यगने सुतुगाहि कृतश्चतः ऋषिभिस्समृतोर्सः ब्राह्मणे स्मृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण अवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं सतोद्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनीति सगमा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमणाभिः पुनातु मां जातवेदा मोर्जगन्त्या पुनातो तच्छंयो रावृणीमहे गातुं यज्ञागा गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु बेहृजं शन्नो अस्तु द्विपदे सञ्चुतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशदेवार्त्वजो मार्जगन्तां दक्षिणागां दिशमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पथवो मार्जगन्ताम् उदीत्यां दिश्यापवोषतयो वनस्पतयो मार्जगन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जगन्ताम् अदोदरादरैर्नागेभ्यो मार्जगन्ताम् ॐ अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितो सजन्तोः तमकृतं पश्यति वीतशोको धातुप्रसादात् महिमानमीशं सप्त प्रयाणा प्रभवन्ति तस्मात् सप्ताच्युतः समितः सप्तजिह्वाः सप्तगिमे लोका ये चरन्ति प्राणा गुहासगान् निहिताः सप्त सप्त अतः समुद्राग्रे सर्वेऽस्मान् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवी कवीनां ऋषर्विप्राणां महिषो मृगाणां सेनो कृत्रा नागस्ववितर्वणा नागं सोमर्परिक्रमस्ये तिरेहन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पाद्यं पुनर्घ्यं प्रदाचमनीयं समर्पयामि यदा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च। ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద నిరుపమ గుణ సింధు నిత్య లక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్త ఊఘరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రి భక్తిన్ వితన్వన్. నిరుపమానమైనటువంటి దివ్య తేజస్సుతో లక్ష్మీ సమేతుడైన వెంకటరమణుని యొక్క దివ్య కళ్యాణ వైభవాన్ని ఈ మాఘ బహుళ ఏకాదశి రోజున చక్కగా దర్శిస్తూ ఉన్నాం. ఎవరైతే ఏకాదశి రోజున స్వామి యొక్క నారాయణుని దివ్య శ్రీచరణాలను నిరంతరం ధ్యానిస్తారో స్మరిస్తారో అర్చిస్తారో తత్కథామృతాన్ని శ్రవణం చేస్తారో సకల ఇంద్రియాల చేత సర్వేశ్వరుడైన స్వామివారి యొక్క లీలా గుణధామ చింతన చేయడం ద్వారా వారిలో ఒక చక్కని మానసికమైన వికాసం కలుగుతోంది అని మనకు అంబరీషోపాఖ్యానం అలాగనే మహాభక్తుడైనటువంటి ఏకాదశి అనగానే రుక్మాంగదు మహారాజు మనకు జ్ఞప్తికి వస్తాడు. పురాణాలలో ఆయన గాథ విస్తృతంగా చెప్పారు. ఇలా ఈ ఏకాదశికి ప్రకృతికి మన శరీరానికి ఉండేటువంటి ఒక చిత్రమైన సన్నివేశాన్ని బట్టి మన మహర్షాదులు ఈ వ్రతాలు ఏర్పాటు చేశారు, ఈ నియమాలు ఏర్పాటు చేశారు.
వాటి ప్రకారం మానవులు సర్వకాల సర్వావస్థలలో భగవత్ స్మరణ చేయడం, సర్వేశ్వరుణ్ణి స్మరించడం, సర్వదా సర్వత్ర సర్వకాలేషు హరిచింతనం అన్నారు. అయితే మేము అలాగ చెయ్యలేము అనేటువంటి వారి కోసం ఒక విశిష్టమైనటువంటి నియమబద్ధమైన జీవన క్రమాన్ని నిర్దేశించారు. వాటిలో భాగంగానే అనేకమైనటువంటి వ్రతాలు, ఉపవాసాలతో కూడినటువంటి, భగవద్ ఆరాధనతో కూడినటువంటి, స్మరణతో కూడినటువంటి ఒక చక్కని నియమబద్ధమైన జీవన క్రమాన్ని ఏర్పాటు చేశారు. అందువలనే ఈనాడు మనకు ఎంతో అదృష్టం. స్వామివారి దివ్య సన్నిధానంలో ఆ సర్వ సైన్యాధ్యక్షుడైన విశ్వక్సేనుల వారిని ఆహ్వానించి అర్చించి గంగాది సర్వతీర్థ జలాలు మన భారతదేశంలో, అఖండమైనటువంటి భారత దేశంలో అద్వితీయమైనటువంటి అప్రమేయమైనటువంటి మహామహిమ కలిగిన నదీ నదములని ఆహ్వానించి శుద్ధి పుణ్యాహం నిర్వహించి ఆ బ్రహ్మాది దేవతలని మంత్రపూర్వకంగా స్వాగతించి ఇక్కడ సద్యోంకురారోపణ చేస్తూ ఉన్నారు. నవధాన్యములను కూడా నిక్షిప్తం చేస్తూ సమస్త జీవరాశికి ఆహారం అనేటువంటిది కొరత లేకుండా అందించమని ఆ స్వామి ఆజ్ఞతో నిరంతరం ఈ సర్వజీవులను భరిస్తూ వహిస్తూ నడుస్తున్నటువంటి తల్లి భూమాత, ఆ భూమాతని ప్రార్థించి చక్కగా ఓషధీ సూక్తంతో అభిమంత్రితమైనటువంటి ఆ దివ్యమైనటువంటి 9 రకాల ధాన్యాదులను అక్కడ నిక్షిప్తం చేశారు. ఈ ప్రకృతిని, ఈ జీవులను తనలో నిలుపుకొని ఉన్నటువంటి ఆ పరమాత్మని ఇప్పుడు సకల జీవ సంరక్షకుడైనటువంటి ఆ స్వామిని వివాహ మహోత్సవానికి ఆహ్వానించి పెండ్లి కుమారులుగా తీర్చిదిద్ది ఈ వైవాహిక దీక్షా స్వీకారం చేయమని ప్రార్థించడానికి రక్షాబంధనాన్ని నిర్వహించబోతూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ శయ్యగా, పాదుకలుగా, ఛత్రంగా, వితానంగా అనేక రకాలుగా సేవించేటువంటి అట్టి ఆదిశేషుణ్ణి ఆ మహాభాగవతుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం కూడా భక్తితో సేవిద్దాం. శేషాద్రివాస గోవింద గోవింద. ఓం శ్రీ గోవ్యా ఇది ప్రోక్ష్య తన్నోణదత్తాం తపసోధికర్తాం స్వయంపురగ్రే మృతగే మృతాయ ఓం శేషమావాహయామి సహశీర్షమావాహయామి అనంతమావాహయామి నాగరాజమావాహయామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి శేషాగ్రమః పుణ్యపుష్పైః పూజయామి శేషాగ్రమః గుడోపహారం నివేదయామి శేషాగ్రమః తాంబూలం సమర్పయామి ఓం స్వస్తి నో మిమీతామస్వినా భగస్వస్తి దేవ్యతిర్నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తిద్యా సుచేతునా స్వస్తగే వాయువబ్రవామహై సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తగే స్వస్తయ ఆదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతర్భవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్వం హాసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంథామనోచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తతాగ్నతా జానతా సంగమే మహే స్వస్తిగనంతార్క్షమరిష్ణే బింభద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసకం సమత్సు బృహద్యసోనామివారుహేమ అంహోముచ మాంగిరసంగగం చ స్వస్త్యాత్రేగం మనసా చతార్క్ష్యం ప్రగతపాని శరణం ప్రపద్యే శ్రుతి సంభాదే శభయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శుభగం శుభం శేషాగ్రహ సుప్రీత సుప్రసన్న వరదా భవతు.
జగద్రక్షక గోవిందా గోవిందా. ఏ విభు వందనార్చనములు ఏ విభు చింతజు నామకీర్తనంబులు ఏ విభు లీలలద్భుతములెవ్వని సంశ్రవణంబు సేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేనా విభునాశ్రయించదనఘౌఘ నివర్తను భద్రకీర్తను. సర్వవ్యాపి అయిన ఏ పరమాత్మ ఆ దేవదేవుడు అలాంటి విభునికి వందనం చేసి అర్చనలు చేసి స్మరణ చేసి నామ సంకీర్తన చేసి ఎవరి అద్భుత లీలా గాథలను శ్రవణం చేస్తే దోషాలన్నీ పాపాలన్నీ తొలగిపోయి లోకమంతా సర్వశుభాల్ని పొందుతుందో అట్టి పాప విమోచనుని శుభంకరుని ఆ శ్రీనివాసుని ఆశ్రయిస్తాను అని మనమంతా వేడుకోవాలి. భక్త సులభులు ఆయన. మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారదా అని. ఎక్కడుంటావయ్యా నీవు అనంటే మరెక్కడో ఉన్నను నా భక్తులు నిరంతరం ఎక్కడైతే నన్ను గురించి స్మరిస్తారో అర్చిస్తారో శ్రవణ కీర్తన స్మరణ పాద సేవన అర్చన వందన దాస్య సఖ్య ఆత్మనివేదనాత్మకమైనటువంటి 9 రకాలైనటువంటి మార్గాలు సూచించారు. అలాంటి వాటిల్లో మధ్యమణిలాగా శోభిస్తోంది అర్చాభక్తి. అదిగో అర్చక స్వామి తులసి దళాలను నిక్షిప్తం చేస్తూ పంచపాత్రలలో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ద్రవ్యాలతో కూడినటువంటి జలాలని నిలిపి స్వామికి ఆయా ఉపచారాల్ని సమర్పిస్తూ ఒక సర్వ లోకాలకు సార్వభౌముడుగా ఉన్నటువంటి మహారాజాధిరాజుగా స్వామిని రాజోపచారములు భక్తోపచారములు ఇలా ఎన్నెన్నో చెప్పారు ఉపచారములు. మన ఇంటికి ప్రియమైనటువంటి వ్యక్తులు మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఏ విధంగా ఉపచరిస్తామో సేవిస్తామో వారిని మనకందరికీ అత్యంత ప్రియతముడు ఎవరు? పరమాత్మే. ఆయన మించిన వారు ఎవరూ లేరు. మన హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. మనం ఆయనని గుర్తించలేకపోయినా ఆయన మాత్రం నిలిచి ప్రతి జన్మలో కూడా తోడు ఉంటాడట తనను గుర్తించేంత వరకు. మన హృదయంలో ఉన్న ఆయనని గుర్తించడమే మనం చేయవలసినటువంటి పని. దానికోసమే ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క దివ్య సుందర వదనార విందాన్ని దర్శిస్తూ సాత్వికమైనటువంటి భక్తి వికాసాన్ని పొందుతూ ఆ క్రమంగా ఆ భగవానుని యొక్క దివ్య జ్ఞాన స్వరూపాన్ని గ్రహించే శక్తిని ప్రసాదించమని వేడుకోవాలట. నీవానంద రసైకమూర్తివి. పరమాత్మ జ్ఞానము ఆనందము మూర్తీభవించిన స్వరూపం, ధర్మస్వరూపం. అందుకనే స్వజనస్య చ రక్షిత, తన వారిని రక్షిస్తాడు, పరులను రక్షిస్తాడు. పరమాత్మకు అందరూ సర్వసములే. అందుకనే ఈనాడు వెంకటాచల మహాక్షేత్రంలో సర్వులు కూడా ఆకర్షితమవుతారు. అజ్ఞులు విజ్ఞులు అన్ని రకాల స్వభావాలు కలిగినటువంటి వారు. పరస్పరం విరుద్ధమైనటువంటి స్థితులన్నీ అక్కడ సమన్వయం అవుతాయి. అదే పరమాత్మ తత్వం. అందుకనే అట్టి స్వామిని చక్కగా మంత్రపూర్వకంగా ఆహ్వానించి పెండ్లి కుమారుడుగా పిలిచి కొలచి తలచి స్వామికి రక్షా సమర్పణ చేశారు. ఆయన హృదయంలోనే ఉంటోంది అమ్మ ఎప్పుడూ కూడా. దయాస్వరూపిణి
పరమ ప్రేమ స్వరూపిణి. లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. అమ్మా నీకు నమస్కారం అమ్మా. పరమాత్మ ప్రేమ ఇలా ఉంటుందని చూపించే తల్లి. ఎక్కడా కోపతాపాలుండవట. ఆయనకైనా అప్పుడప్పుడు కోపాన్ని అభినయిస్తాడు. పిల్లలని తండ్రి బెదిరిస్తాడు, కోపగిస్తాడు, బుజ్జగిస్తాడు. అనేక విధాలుగా బిడ్డని సరైన రీతిలో పెట్టేటువంటి తండ్రిలాగా ఈ జగత్తుని కూడా నియమించేటువంటి పరమాత్మ హృదయంలో చేరి నీవు వాడు చేసేటువంటి వాటిని భోగ్యంగా స్వీకరించమని అమ్మ చెబుతోందిట. శ్రీమద్ రామాయణంలో మనకు కాకాసుర వృత్తాంతం స్వయంగా సీతమ్మ తల్లి ఆంజనేయుడికి చెప్తోంది. అమ్మని బాధించాడు కాకి రూపంలో ఉన్నటువంటి జయంతుడు. నిద్రాభంగమైంది శ్రీరామచంద్రమూర్తికి. తన భార్యకు ఎలాగా బాధని కలిగించిన వాడు ఎవడు అని దర్భనే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు. అన్ని లోకాలు తిరిగాడు. తిరిగి ఎక్కడా ఏమీ ఉపయోగం లేకపోయి వచ్చేసి కాళ్ళ దగ్గర పడ్డాడు. శరణాగతి చేయడం కూడా చేతకాని స్థితిలో కాళ్ళు ఒకవైపు, శిరస్సు ఒకవైపు పెడితే అమ్మ తిప్పి వాని శిరస్సు రామయ్య పాదాల మీద పడేట్టు, అదిగో నీ శరణాగతి చేశాడయ్యా, ఈ వీడి మీదేమిటి ప్రయోగం, ఉపసంహారం చేయమంటోంది. అంతటి ప్రేమ. అలాగనే మనం భూదేవిని చూస్తాం. ఈ భూమి మనకు అన్నిటినీ ఇస్తోంది. అందుకనే వసుంధర అని అంటాం. సర్వ ఫలాలను ఇస్తోంది. అలా శ్రీదేవితో భూదేవితో నిలిచేటువంటి ధర్మమూర్తి శ్రీనివాసమూర్తికి చక్కగా ఉపచారాలు సమర్పించి రక్షా సమర్పణ చేసిన అర్చకస్వామి ఆయన కూడా దీక్షా స్వీకారం చేస్తూ ఉన్నారు. ఆనాడు ఏనాడో పురాణ కాలంలో గోపీనాథుని మొదలుకొని ఈనాటి వరకు కూడా ఈ నిరంతరం తరం నిరంతరం ఆ దేవదేవుని చక్కగా అర్చిస్తూ ఆయన దివ్య అనుగ్రహాన్ని పొంది 10వ శతాబ్దిలో శ్రీనివాస మహి చెబుతాడు. అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే అని భగవద్ రామానుజాచార్య స్వామి శ్రీనివాసుని భావిస్తే, అదే శతాబ్దిలో ఉన్నటువంటి శ్రీనివాస మహి శ్రీవారి అర్చకస్వామి నిరుపమ గుణసింధున్ నిత్యలక్ష్మీ సమేతో అని కీర్తిస్తారు. ఇలా అపూర్వమైనటువంటి శక్తి భక్తులను ప్రసాదించే ఆ స్వామి చెంత ఇప్పుడు చక్కగా సంకల్పం చేస్తూ అగ్నిని ప్రతిష్ఠ చేయటం జరుగుతోంది. సకల దేవతలకు అందరూ కూడా తేజోస్వరూపాలు వారు. మనం పాంచభౌతికమైన శరీరం మనది. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, భూమి వీటితో ఏర్పడిన శరీరం. తేజస్వరూపులు దేవతలు, మంత్రమూర్తులు అని అన్నారు. అలాంటి ఆ మంత్రమూర్తులైనటువంటి తేజస్వరూపులైనటువంటి ఆ ఇంద్రాది దేవతలనందరినీ కూడా చక్కగా హవ్యాదుల చేత ఆద్యాన్ని సమర్పించి వీరందరితో కూడినటువంటి ప్రపంచాన్ని అనుగ్రహించిన పరమాత్మకు చక్కగా స్వాగతాన్ని పలుకుతూ అగ్నిముఖంగా చేసేటువంటి ఒక అపూర్వ ప్రక్రియ, యజ్ఞ ప్రక్రియ, హోమం. దాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. దీని ద్వారానే సకల శుభాలు కలుగుతాయని గోవింద. సబుద్ధ్యా ఉపమా అస్య విష్టా సతశ్చయో నిమదశ్చవః. ఓం బ్రహ్మాణమావాహయామి, ప్రజాపతిమావాహయామి, హిరణ్యగర్భమావాహయామి, పితామహమావాహయామి. బ్రహ్మణే నమః. ఇదమాసనం
सोमो देनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं वितत्यगं सवेयं पुरस्रणं यो ददातु तस्मै ॐ सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः आद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः सुप्रीतः सुप्रसन्ना वरदा भवतु ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नागस्य वृष्टे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादाय स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्तः दिवे त्वा अन्तरिक्षाय त्वा पृथिव्यै त्वा कोशाय त्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसि पूर्णां प्रसन्त्वा स्तृणोमि विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्यां दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतर्जविष्णोस्तूपोऽसि विष्णोस्तूपोऽसि परिस्तरणकूर्चेषु विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि गदा विष्णुमावाहयामि यापि नारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्योऽसि देवेभ्यः शृन्दस्व पृथिव्यापो गृहीष्यामि ब्रह्मवन्नपप्रणेष्यामि च मानवाचं यच्च सोमवप्रणेष्यामि च मानवाचं यच्च यज्ञं देवतावर्धयत्वन्नाकस्य वृष्टे यजमानो अस्तु सप्तर्षीणाकं सुकृतां यत्र लोकस्तत्रेमं नित्यं यजमानं च देहि ॐ प्रणय को वः प्रणयतो समप्रणयतो आपो विद्ये सहस्रकोशं यजमानं च देहि संविशन्तां देवीर्विषः पात्राणि देवयज्ञायै संविशन्तां देवीर्विषः पात्राणि देवयज्ञायै दक्षिणप्रणितो ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहयामि हयामि इंद्रमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निमावाहयामि सोमावाहयामि अग्निशोमानावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इंद्रमावाहयामि वसूनावाहयामि मरुतमावाहयामि रुद्रमावाहयामि अपौपस्पृश्य ओं श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अश्विनामावाहयामि पूषणमावाहयामि क्षमावाहयामि कक्षदे सोमावाहयामि औपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतये शुण्डरवपामि ब्रह्मणे जुष्टुण्डरवपामि इन्द्राय जुष्टुण्डरवपामि अग्नेय जुष्टुण्डरवपामि सोमाय जुष्टुण्डरवपामि अग्नेय जुष्टुण्डरवपामि सोमाय जुष्टुण्डरवपामि अग्निशोमाभ्यां जुष्टुण्डरवपामि प्रजापतये शुण्डरवपामि ब्रह्मणे जुष्टुण्डरवपामि इन्द्राय जुष्टुण्डरवपामि वरुणाय जुष्टुण्डरवपामि आदित्येभ्यो जुष्टुण्डरवपामि अस्यभ्यां जुष्टुण्डरवपामि पूष्णे जुष्टुण्डरवपामि कक्षाय जुष्टुण्डरवपामि कक्षदे सोमाय जुष्टुण्डरवपामि औपासनयज्ञाय जुष्टुण्डरवपामि विश्वेभ्यो देवेभ्यो जुष्टुण्डरवपामि सर्वदेवेभ्यो जुष्टुण्डरवपामि आज्यं तृप्यदश्रयामि चरुं तृप्यदश्रयामि आग्ने ज्योतिरसि सविदस्समिद स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितकं वक्षो अन्तरिता अरातयः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अरातयः चित्पदे स्थापनात् तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्तु स्वाहा वाक्पदे स्थापनात् तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्तु स्वाहा देवस्ता सवितापनात् तच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्रस्तु स्वाहा करसम्पूर्णा वा समिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्य अक्षता इमामे अग्नैष्टका धेनवस्सन्तो आद्य इमामे अग्नैष्टका धेनवस्सन्तो चर्विरिमामे अग्नैष्टका धेनवस्सन्तो ओम इंद्राय नमः अग्नये नमः यमाय नमः इंद्रये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः मर्यापसे नमः पंक्तिरावसे नमः विसर्पिणे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अविधेर्मन्यस्व नमधेर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसूवाम् अयंत
आत्मा आत्माजातवेदस्तेनेज्यः सवर्धसुतेर्धवर्धगतास्मान् प्रजया वशेब्रह्मवत्सैनान्नाद्येन समेदय स्वाहा आकारमुहूर्तस्तमुहूर्तोऽस्तु वायुव्याधाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादिशानां त्वमिन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अशुभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षते सोमाय स्वाहा औपासनज्ञाय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा शिवदेवेभ्य स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐतेर्नमग्गुस्ताः अनुवदैर्नमग्गुस्ताः सरस्तेर्नमग्गुस्ताः देवसवितप्रासावीः प्राणानागम्य अस्यां स्वर्गतो श्री श्रीनिवासनः प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ आघारान्ते मन्त्रलोपे क्रियालोपे द्रव्यलोपे कालविपर्यासे कर्मविपर्यासे सर्वप्रायश्चित्तार्थम् अतो देवदेवैष्णवमुदिर्घोष्ये हरिधैर्मन्यस्व अनुधैर्मन्यस्व सरस्तेर्मन्यस्व देवसवितप्रसूवा ओं अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदा विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रयधानदे पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः तदधर्माणि धारयन् स्वाहा कर्माणि वसतिगतो व्रतानि वस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवचक्षुरागतज्ञ स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवागं दशविन्दते विष्णोर्यत्परमं पदज्ञ स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं शिवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा ऐतेर्नमग्गुस्ताः अनुवदैर्नमग्गुस्ताः सरस्वतेर्नमग्गुस्ताः देवसवितप्रासावीः అల్లది నీరమణియాయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము వనిత చూపులు కలువల వసంతములు ఘనమైన మోహము గంధము వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము మనసులో కోరికలు మంచి నీళ్ళ వసంతము పెనగి జాజరలాడ పిలిచినయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లది నీరమణి ఆయిత్తమై ఉన్నది కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు కలికి నవ్వులు నీకు కప్పుర వసంతము నిలిచిన కళలు వెన్నెల వసంతములు పలుకుల కొసరులు బంగారు వసంతము
కొసరులు బంగారు వసంతము ಬೆಳಕಕ ಜಾಜರಾಡ పిలిచినయ్యా అల్లదే నీ రమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లదే నీ రమణి ఆయిత్తమై ఉన్నది కేలువట్టి తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము కేలువట్టి తీసినది కెందామర వసంతము సాలు పులకలు ముత్యాల వసంతము ఈలాగుల శ్రీ వెంకటేశ ఆకే గూడితివి ఈలాగుల శ్రీ వెంకటేశ ఆకే గూడితివి పేలరి అయి జాజరాడ పిలిచి పోవయ్యా అల్లదే నీ రమణి ఆయిత్తమై ఉన్నది పెళ్ళుగా జాజరాడ పిలిచి పోవయ్యా అల్లదే నీ రమణి ఆయిత్తమై ఉన్నది శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చితపాదపద్మయుగలం లోకైకనేత్రోత్సవం వాసిష్టైः సనకాదిభిర్మునిగణైः సంస్తూయమానం సదా భక్తానామఖిలార్తదాగినమహం శ్రీవేంకటేశం గురుం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యాప్తేజో వాయురాకాశమహదంకారం వ్యక్తసప్తాభరణైరావృతే అస్మిన్ మహతే బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి సుండాత్తండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధువతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నేయమనిరుతివరుణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలయితే లవనేక్షుసురా సర్పిర్దధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలీ పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే
महेन्द्रमलय सख्य सुक्तिम सदृक्षवद्विन्द्य पारियात्राक्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुष हरीलावृत भद्राश्वकेतकमाल हिरण्यकरमणक कुरुवर्षाक्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकवस्ति पुन्नागगन्धर्व सौम्यवर्णभरताख्य नवकण्ठानां मध्ये भरतः खण्डे महासरोरुहाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले सकल देवता सन्निधौ मम अनेकजन्मसु इह जन्मनि च एतत् क्षणपर्यन्तं बाल्ययौवन कौमारवार्धकेषु अहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तक्षगार्धं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहित धामातपसङ्घात कालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरिलोके निवासित्यर्थं द्विगुणीकृत अग्निष्टोम अतिरात्र अप्तोर्याम शान्तपन वाजपेय पौण्डरीक अश्वमेधादि शतक्रतो पुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविखणो मुनीन्द्र मतानुसारिभिः भृग्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराणेतिहास प्रतिपादित कन्यादानकल्पोक्त सकलफलावाप्त्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्गादि दिव्यपञ्चायुधस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखासभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसबार्हस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य परतत्त्व विभवव्यूह अन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरस बार्हस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य अर्चावतारोपगतप्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरस बार्हस्पत्य भारद्वाजत्रगारुषेयप्रवरान्वित भारद्वासगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय
श्रीवत्साङ्कितवक्षस्काय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्ययौवनस्वभावलावण्य तेजोरत्नाकराय सकलशाखाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्रे मकररासौ जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्सामादर्वण सकलवेदाद्यागिनी भार्गवच्यवण आप्नुवान् और्ववेद पंचारुषेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थलनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरफल्गुणी नक्षत्रे कन्या रासौ जातां भृगोः संकल्पतनगां श्रीदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि ऋग्यजुस्सामादर्वण सकलवेदाद्यागिनी कास्यपावत्सारणैर्ध्रुवत्रयारुषेयप्रवरान्वित कास्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यप प्रजापते संकल्पतनगां भूदेवी नाम्नीमिमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्भूषितां दास्यामिष्टवेतुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां त्वलङ्कृतां साध्यं श्रीरागसुमेधसे जयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विसम्बराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तस्य मुहूर्तोऽस्तु శ్రీభూరమణ గోవింద గోవింద ఒక మాటెవ్వని పేరు కన్నములలో నొయ్యారమై సోకినన్ ఒక మాటెవ్వని పేరు కన్నములలో నొయ్యారమై సోకినన్ సకలాఘంబులు పల్లటిల్లి తొలగున్ సంభ్రాంతితోటి సత్సుకరున్ మంగళ తీర్థపాదు హరి విష్ణు దేవదేవేశు తారకలంక స్థితి గొల్చు భక్తులకు లేదడ్డంబు రాజాగ్రణీ. ఈ మాట శంకరాంశ సంభూతుడు మహాయోగి అయినటువంటి దుర్వాస మహర్షి అంటాడు అంబరీష చక్రవర్తితో. ఈరోజు మాఘ బహుళ ఏకాదశి రోజున అరుగో శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవంలో ఆ మాంగళ్యాలను చక్కగా అభిషేకం చేస్తూ ఉంటే అమ్మ ఎప్పుడూ తన హృదయంలో స్వామినే ధరిస్తోంది. స్వామి ఎప్పుడు అమ్మనే తన హృదయంలో ధరిస్తాడు. ఒక అపూర్వమైనటువంటి దాంపత్య ధర్మాన్ని ఇరువురు తన భక్తులకు గుర్తు చేస్తారు. దంపతులు అనేవారు ఎలా ఉండాలో నిరంతరం భగవన్నామ స్మరణతో, భగవత్ కైంకర్యంతో, భగవద్ ఆరాధనతో, భగవత్ కథాశ్రవణంతో, భాగవతుల యొక్క సేవతో ఎలాగ పవిత్రం కావాలో భక్తుల చరిత్ర ద్వారా చూపిస్తాడు. ఈ భారతదేశం ధన్యమైనది అని కీర్తిస్తోంది విష్ణు పురాణం. ధన్యాస్తు ఏ భారత భూమి భాగే. ఎందువలన ఈ భారతదేశం ఇంత శ్రేష్టమైనది? ఇక్కడ మహాభాగవతోత్తములు, మహాత్ములు, యోగులు, జ్ఞానులు, సాక్షాత్తుగా భగవానుడు వీరి భక్తికి, ప్రేమకు వశమై అవతరించారు. మనకు మహాసంకల్పం పఠించారు. ఎక్కడెక్కడ అవంతి, కురుక్షేత్రాది సమస్త అయినటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా 50 కోటి విస్తీర్ణ భూమండలే అని అంటారు. 50 కోట్ల యోజనాల విస్తారమైనది. పురాణాలలో చెప్పినటువంటివి సత్యములు.
కొన్ని తేడా ఉండవచ్చు, భౌగోళికమైన తేడాలు. మనం చూసినటువంటి ఈ 50-100 సంవత్సరాల లోపే ఎన్నెన్ని మార్పులు. 70,40,000 చదరపు కిలోమీటర్లు ఉండేటువంటి భారతదేశం ఇవాళ 31 లక్షలలోకి వచ్చింది. త్రివిష్టపం అంటారు టిబెట్, గాంధార దేశం, సింధు దేశం, నేపాల దేశం, సింహళం, ఇలాగా అనేక ప్రదేశాలు ప్రత్యేక స్థితులు పొందాయి. మరి మనకు తెలిసిన చరిత్రలోనే ఇంత ఎన్నెన్నో మనం దేవాలయాలు, పీఠాలు, మఠాలు, మహాత్ముల జన్మస్థానాలు కూడా కోల్పోయాం. ఇలా అనేకమైనటువంటి వివిధ క్షేత్రాలతో విరాజిల్లేటువంటి అనంతమైనటువంటి కాలంలో ఎన్నెన్నో విపరిణామాల్ని ఎదుర్కొన్నటువంటి ఈ భారతదేశంలో ఈనాటికి మహానుభావులు, భక్తులు, యోగులు, జ్ఞానులు పుడుతూనే ఉన్నారు. సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉన్నారు, ఆచరిస్తూ ఉన్నారు, ప్రబోధిస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఉన్నటువంటి వెనక ఉన్నటువంటి శక్తి పరమాత్మ శక్తి. ఆ భగవంతుని నిరంతరం స్మరించడం వలన ఎలాంటి అద్భుత ప్రభావం కలుగుతోందో ఒక అద్భుతమైనటువంటి గాథ భాగవతం మనకు అందిస్తోంది. అదే అంబరీష చక్రవర్తి పరిపాలన చేస్తున్నా నేను కాదు, భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అని ఈహమానే ఏ వేటి మీద కూడా కాంక్ష లేకుండా తన ఎదురుగా అన్ని రాజ్యభోగాలన్నీ ఉన్నాయి, అన్నీ కూడా భగవదాయత్తం చేశాడు. ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉంటే అంబరీషుడు అనుకోకుండా అతిథిగా వచ్చాడు. దుర్వాసుడు స్నానం చేసి వస్తా అన్నాడు, ద్వాదశి కదా అని వెళ్ళాడు, రాలేదు. ద్వాదశి తిథి అయిపోతోంది, పారణ కాలం అయిపోతోంది అని గురువులను అడిగాడు. సలిల భక్షణము సమ్మతంబు అని అన్నాడు. ఆ శ్రీపాద తీర్థాన్ని సేవించమన్నాడు. అలా స్వీకరించాడో లేదో వెంటనే వచ్చేశాడు. కృత్యను ప్రయోగించాడు, నన్ను అవమానించావన్నాడు. అంతే ఆ మహావిష్ణువు తన భక్తుడికి ఎప్పుడు కూడా రక్షణగా సుదర్శన చక్రాన్ని కాపు ఉంచుతాడట. ఆ చక్రం వెంటబడింది. అన్ని లోకాలు తిరిగాడు. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు, పరమశివుడి దగ్గర మేమేం చేయలేం పొమ్మన్నారు. వైకుంఠానికే వెళ్ళాడు. అక్కడ కూడా నా వల్ల కాదయ్యా, భక్తుల హృదయం, సాధుల హృదయం నాది, నా హృదయం వారిది అన్నాడు ఆయన. నీవు ఎవరిని ద్వారా అయితే ఈ స్థితిని పొందావు అక్కడికే బొమ్మన్నాడు. అక్కడికే వచ్చాడు అంబరీషుడు, స్వాగతం పలికాడు. అయ్యయ్యో నా వల్ల ఇంత శ్రమ కలిగిందే మహాత్మా అన్నాడు. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు అని ఆ చక్రాన్ని స్తుతించాడు అంబరీషుడు. సంవత్సర కాలం అతిథి కోసం ఎదురు చూశారట దుర్వాసుడు. ఇవన్నీ తిరిగి వచ్చేసరికి సంవత్సర కాలం. అప్పటిదాకా ఆయన ఉపవసించి ఆ సమయంలో ఆయనకు ఆతిథ్యం ఇచ్చి తాను భుజించాడు. ఆచరణాత్మకమైనటువంటిది ఈ వ్రతాచరణ వల్ల భగవద్ అనుగ్రహం కలుగుతోంది. ఏకాదశి ఒక్కటి ఈ వ్రతాచరణ దశమి దినమారభ్య అని దశమి రోజున ఒక్కపూట భుజించి పాలు పండ్లు ఏదో వారి శారీరక స్థితిని అనుసరించి ఉపవసించి ఏకాదశి రోజున నిర్జలోపవాసం చేస్తారు. మరి కొందరు అలా చేయలేని వారు వారి వారి స్థితికి తగ్గట్లుగా ఉండి ప్రధానమైనది భగవత్ స్మరణ చేయడం, భగవన్నామ స్మరణ చేయడం. అదిగో అలాంటి సర్వవ్రత దాన ఫలాలను మనకు అనుగ్రహించే సర్వేశ్వరుడు జగత్కళ్యాణమూర్తి మాంగళ్య ధారణ శుభవేళలో అమ్మ మెడలో అమ్మ గలసీమలో అందంగా అర్పిస్తూ ఉన్నారు మాంగళ్యాలను. గోవింద గోవింద. తాన్ హస్తే కురుత అదహ సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः स्वमुखं राजानमसृजता तन्त्रगो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुता अदः सीता सावित्री हरिण्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु। కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు వలుద చక్రవాకాలు వనిత కుచాలు నీవు ఎలమి చక్రాయుధుడవిద్దరికీ తగును ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము తరుణి నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుసమీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకి నీవో పీతాంబరుడవు సరవి నిద్దరికొక్క జాతీయము ఎట్టుగూడి బెండ్లి యోగమిద్దరికీ నీ వేళ అట్టే లక్ష్మీ నారాయణ యోగము అట్టే లక్ష్మీ నారాయణ యోగము यज्ञौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि
समृद्धिकरणान् मम तुभ्यं च सम्मननां तथग्नेरणमन्यताम् इयन्नाद्युपभ्रूतेऽग्नौ राजानामुपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् राजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च सम्मगणां तथग्नेरणमन्यताम् इयन्नार्जुपभ्रूतेऽग्नौ राजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्तान् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वः स्वाहा युतेन्नमग्गुस्ता मृतेन्नमग्गुस्ता सरस्तेन्नमग्गुस्ता देवसविधप्रासावीः प्रणानागम्या अस्यां प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गम् उपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थं मतो देवाय वैष्णवाहुतिर्घोष्ये अवितेरमन्यस्व अनुतेरमन्यस्व सरस्तेरमन्यस्व देवसविधप्रसूमा ॐ अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या चक्रमे त्रयधानदे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पिता वचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति गतो वदानि पस्पसे इन्द्रस्य गज्जस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिव्यचक्षुरागतग् स्वाहा तद्विप्रासो विपण्यवो जाग्रवाकं दशविन्दते विष्णोर्यत् परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शिवस्वाहा ॐ भूर्भुवस्वः स्वाहा अयुतेन्नमग्गुस्ता नमतेन्नमग्गुस्ता सरस्तेन्नमग्गुस्ता देवसविधप्रासावीः श्याम श्रुतौ श्री श्रीनिवासब्रह्मा प्रीत्यर्थं लोकक्षेमार्थक्रियमाण आसनाग्नौ क्रमसाद्गुण्यार्थं वृष्टान्तोमं करिष्ये अयुतेर्मन्यस्व मनोतेर्मन्यस्व ओम यदस्य कर्मणो तिरुसं विद्वान् विभाकरम् अग्नये स्वाहा अग्नयेन्नाथाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवदोष्मै स्वाहा अग्नये स्पष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो बिन्दाभूदग्निस्तत्पुनराः जतवेदावचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरेन्द्रो बृहस्पतिः पुनर्वे अश्विनायं चक्षुरात्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वर्षनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्य स्वाहा तनूभ्य स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदोऽस्ये दिशीमहि स्वाहा समिदसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिदः सप्तजिह्वा सप्तऋगः सप्तधामप्रियाणि सप्तहोत्रा सप्तधात्वा गच्छन्ति सप्तयो नीरा प्रणस्व घृतेन स्वाहा अग्निर्भुक्तग् स्वाहा भुक्तग् स्वाहा पृथिवी भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा द्यौर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा प्रदान विद्वानष्टभृतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा प्रदान विद्वानष्टभृतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा इन्द्रायजहो स्वाहा अग्निस्तृप्यत वेदस्तृप्यत द्यौस्तृप्यत पृथिवीस्तृप्यत ब्रह्माद्यास्तृप्यन्ताम् ओषधनस्पतिगन्धर्वाप्सस्यैव तृप्यन्ताम् अयुतेन्नमग्गुस्ताम् उदेन्नमग्गुस्ताद् रस्तेन्नमग्गुस्ताद् देवसविधप्रासावीः दक्षिणावुत्तरतावितान् देवताभ्यो नमः स्थानं प्रतिष्ठापयामि स्वपनार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रं मे भूयाः
विष्णो सदनमसि उत्तरतो विष्णो सदनमसि प्राच्यां विष्णो सदनमसि सर्वान् परिसमोक्ष्य ग्रन्थिं विसृज्य अद्भिप्रोक्ष्य आप्यायन्ताम् इति जुहोति अद्भिप्रोक्ष्य आप्यागन्ताम् इति जुहोति आप्यागन्ताम् आपवोषधि गोमर्ताम् हृदयचवं गततो न वृष्टिमेरयस्माः सुद्यन्ताम् देवः सदनम् भूतेस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निर्माहृतयो भूतिः आदित्यः सोमो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वाय बलाय सताय सदञ्चवर्तसे त्रिगाकुशम् आपोहिष्टावगोपवस्तानभूर्धेतसातना अहेरणाकचक्षसे यो वस्वितमोरसस्तस्य वाचगते गतः उषतीर्व मातरः तस्मा अरङ्गमावो यस्य क्षगा गजन्मतः यत्ते यज्ञे हरस्ते नाहं मनस्ते भूयासन् मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभाव अर्पणमस्तु ब्रह्मणे नमः सोमाग्रमः पुनःपाद्यं पुनर्गं प्रदाचमणिं समर्पयामि యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞము దానము తపస్సు ఇవి మనుష్యుల్ని పవిత్రం చేసేటువంటివి అని, యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషినాం అని చెప్పడం జరిగింది. అటు యజ్ఞములు శృతి ప్రతిపాదితమైనటువంటివి శ్రౌతములు అని, స్మృతి ప్రతిపాదితములైనటువంటివి ఇవి గృహస్థులు ఆచరించవలసినటువంటివి. ఈ రెండింటినీ కూడా పంచమహాయజ్ఞములతో 5 కలిపి ఒకటే, అలాగనే తక్కినటువంటివి సప్తపాకయజ్ఞములని, హవ్యయజ్ఞములని, సోమ సంస్థలని, ఇలాగ 22 యజ్ఞములు. ఇవి ప్రధానంగా గృహస్థు అయినటువంటి వాడు ఈ ప్రతినిత్యము కొన్ని చేయవలసినటువంటివి ఏ విధంగా చేయాలో మనకొక స్ఫూర్తిని కలిగిస్తూ ఆ వెంకటరమణుడు తన సన్నిధానంలో ప్రతినిత్యం అగ్ని ప్రతిష్ఠ మొదలుకొని పూర్ణాహుతి పర్యంతము కూడా యథావిధిగా చక్కని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సన్నివేశం వీక్షించాం. అదిగో ఇప్పుడు పుట్టినది మొదలుకొని పరమాత్మని తన హృదయంలో ధ్యానం చేస్తూ ధారణ చేస్తూ తదేక చింతనతో ఉన్నప్పుడు స్వప్నంలో తాను ఏది కోరుకున్నదో అదే సాకారమైన శుభవేళ ఆ అనుభవాన్ని అక్షరీకరించినటువంటి అమృతమైన మూర్తి ఆ గోదా పిరాటి యొక్క దివ్య అనుభూతిని మనం వారణమాయిరం పాసుల విశేషంలో విన్నాం.
ఆ సన్నివేశం వీక్షించాం. ఇప్పుడు స్వామి వనమాలాధారి వెంకటాద్రి గదాధరుడు శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవం. అదిగో అమ్మలిద్దరికీ మాలా సమర్పణ చేస్తూ ఉన్నారు. నూతన వివాహ దంపతులైనటువంటి వారు కొంచెం సిగ్గుపడటం అనేటువంటిది సింగారంగా చెబుతారు. సిగ్గుపడినది సభలోని సీతయ్య కాదు, గండ్లు మీసాలపై నిమ్మ పండు నిలిపిన సభలోని క్షితివరులును. సీతారామ కళ్యాణ శుభ సన్నివేశానికి ముందుగా శివధనుర్భంగం జరిగిన వేళలో కవి వర్ణిస్తాడు. ఆ సిగ్గుపడినటువంటి సన్నివేశం స్త్రీలకు ఎక్కడ ఉంటుంది అంటే అది ఒక అందమైనటువంటి సన్నివేశం. వివాహ సమయంలో బుగ్గన చొక్కబెట్టి కాటుకలు ధరించి పూలమాలికలు ధరించి ఉన్నటువంటి ముగ్ధ మోహన శుభవేళలో ఆ పెండ్లి కుమారుడు ఎలా ఉంటాడు, పెండ్లి కుమార్తె ఎలా ఉంటుందో అపురూపమైనటువంటి వర్ణనలు ఎందరెందరో చేశారు. ఒక చక్కని రసరమ్యమైనటువంటి కావ్య సన్నివేశాలలో మనం దర్శిస్తాం. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఈ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు మధ్య ఉండే అనురాగపూర్వకమైనటువంటి అపూర్వ సన్నివేశాన్ని శ్రీవారు ఈ దివ్య కళ్యాణ మహోత్సవ శుభవేళలో మనకు అనుగ్రహించారు. అమ్మలిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరుతూ ఈ ఆనంద రసమయమైనటువంటి శుభవేళలో ఈ కళ్యాణ సన్నివేశంలో మనల్ని అనుగ్రహించబోతూ ఉండేటువంటి శుభవేళ. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురు కవి బ్రహ్మాశిషోనుగ్రహాత్ అని చెప్పినట్లుగా అక్షతారోపణం తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, సత్యా ఏతా ఆశిషః సంతు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు,
కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి కౌగిటను, వడివెట్టిన నిధానమైన పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. హరివేంకటాద్రి నుండునని పురాణములు చెప్పు, పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు. హరివేంకటాద్రి నుండునని పురాణములు చెప్పు, పరమేష్టికి విశ్వరూపము చూపినందుకు. సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి, సరుసనే జనులకు స్వప్నములో మాటలాడి, పరుషలకు వరాలు పై పైనిచ్చినే. ఇతడే ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి. మునులు పూజించిరట మున్నే ఈ మూర్తిని, సనకాది యోగీంద్రులు ఇచ్చటనే వెదకిరట. మునులు పూజించిరట మున్నే ఈ మూర్తిని, సనకాది యోగీంద్రులు ఇచ్చటనే వెదకిరట. ఎనలేని మహిమలు ఎప్పుడునూ కలవట. ఎనలేని మహిమలు ఎప్పుడునూ కలవట. ఘన దివ్య జ్ఞాన సిద్ధి కలవాడట. ఇతడే
బ్రహ్మస్వరూపమితడే పరతత్వము ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి అలమేల్మంగ పురమందు కాపురమున్నది ఇల శ్రీ వెంకటేశుడితడై ఉన్నాడు అలమేల్మంగ ఉరమందు కాపురమున్నది ఇల శ్రీ వెంకటేశుడితడై ఉన్నాడు తలపని తని పేరే ధరించిరి లోకులెల్ల తలపని తని పేరే ధరించిరి లోకులెల్ల తెలుసుకుంటే తానే దృష్టదేవుడు ఇతడే బ్రహ్మస్వరూపమితడే పరతత్వము ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్తమితని తలచుడి ఇతడే స్వయం వ్యక్త